3 రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో మొదటి రోజు తాజ్ కృష్ణ హోటల్లో సిపిఎం పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్తో భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో డబ్బు ప్రాధాన్యత తగ్గించాలని, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి అంటున్న సిపిఎం రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల సంఘం 3 రోజుల పర్యటన భాగంగా హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో మరి వివిధ పార్టీల యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కావచ్చు, ఎలక్షన్ పరిస్థితి కావచ్చు, అయితే అనుభవాలు కావచ్చు, ఎలక్షన్కి ఎలా ముందుకెళ్తే సలహాలు సూచనలు అన్ని తీసుకుంటున్న నేపథ్యంలో మరి ఎలక్షన్ కమిషన్ సిపిఎం నాయకులు కూడా కలిశారు. మరి వాళ్ళు ఏ రకమైనటువంటి సలహాలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనేది వాళ్ళ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ మీరు కలిశారు, మొత్తం ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రొటీన్గా ఎలక్షన్ మీటింగ్కు జరుపుతూ ఉన్నారు. ఎలక్షన్ గజెట్లు ఏమైతే అనౌన్స్ చేశారో వాటిని ఎన్ష్యూర్గా అమలు చేయమని చెప్పాం. పోయిన 18 ఎలక్షన్లో 19 ఎలక్షన్లో ఏమేమైతే అవకతవకలు జరిగి ఎక్స్పోజ్ అయ్యి బయటకు వచ్చి ప్రజల నుంచి కంప్లైంట్స్ వచ్చినాయో అవి అన్నిటి కూడా ఓవర్కమ్ కావాలి. లైక్ జిహెచ్ఎంసీలో లాట్ ఆఫ్ కాంప్లికేషన్లు వచ్చినాయి, అట్లాగే ఎలక్షన్ కమిషన్ మీద కూడా అభియోగాలు వచ్చినాయి, అవన్నీ కూడా ఓవర్కమ్ కావాలని చెప్పాం. రెండోది ఓటర్ ప్యూరిఫికేషన్, ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ అనేది మస్ట్. ఈ హైదరాబాద్లో 41% ఓట్లు అవుతున్నాయి అంటే ప్యూరిఫికేషన్ లేకపోవడం, డబుల్ ఎంట్రీలు కావటం. రెండోది వాళ్ళు ఎక్కడ ఓటు బూత్ ఎక్కడుందో వాళ్ళకి తెలియపరచకపోవడం వల్ల పోలింగ్ రాకపోవడమే జరుగుతుంది. అది ప్రజాస్వామ్యక విఘాతం కలుగుతుంది. కాబట్టి ఎన్ష్యూర్ చేయడానికి కాబట్టి సిస్టమ్ చేయాలని చెప్పాము. అట్లాగే పోలింగ్ ఏజెంట్లు, అట్లాగే ఎలక్షన్ ఏజెంట్లు, అట్లాగే కౌంటింగ్ ఏజెంట్, ఈ ముగ్గురు విషయంలో పోలీస్ అథారిటీస్ ఏం చేస్తున్నారంటే క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయితే కూడా వాళ్ళని ఏజెంట్గా ఉండనిస్తలేరు. కానీ ఎలక్షన్ రూల్స్లో ఏముందంటే క్రిమినల్ శిక్ష పడి క్రిమినల్ కేసుగా అయ్యి శిక్ష అయితే తప్ప మిగతా సందర్భాల్లో అలౌడ్. కాబట్టి అది చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లో నామినేషన్ కాలం నుంచి కూడా మొత్తంగా అన్ఫిట్ అయినటువంటి ఎమ్మెల్యేలు గద్వాల్లో చూసుకోవచ్చు, మన విజయలో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాంటివి 5 ఏళ్ల పాటు అలాంటివి పరిశీలించకుండా 5 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచిన తర్వాత వీళ్ళపైన తీర్పులు ఇవ్వడము, ఈ జాప్యం వల్ల చాలా వరకు ఇబ్బందే కదా. దాని మీద ఏమని చెప్పారా? ఎలక్షన్ కోర్టు కేసు అనేది ఇట్స్ జ్యుడిషియరీ, ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. ఎలక్షన్ ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎలక్టెడ్ పర్సన్ అయిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది కోర్టు. కోర్టు డిసైడ్ చేయాల్సింది అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ హాఫ్ మంత్స్, 6 months, 7 months, 8 months లోపల డిస్పోజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టుకు పోకుండా వీళ్ళ వరకు వచ్చినప్పుడే అది పర్యవేక్షించేసి దాంట్లో చేసేవచ్చు కదా, కోర్టుకు వెళ్ళకముందే దృష్టి పెడితే కాదు కదా. అది అట్లా జరగడానికి వీల్లేదు. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ అయ్యి ఎలక్టెడ్ ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి సంబంధం లేదు, అదంతా జ్యుడిషియరీ బాధ్యత జరుగుతుంది. అంతేకాని ముందు కనుక వీళ్ళు ఏమన్నా అన్ఫేర్ యాక్టివిటీ చేసినట్టు వీళ్ళని కూడా ఎలక్షన్ కోర్టు పోవచ్చు, అది ఎలక్షన్ కమిషన్ మీద. కానీ ఇప్పుడు దాని సందర్భంలో ఒకసారి నోటిఫై అయినాక మాత్రం ఇట్ విల్ బి అండర్ జ్యుడిషియరీ. మా ఇంప్రెషన్ ఏమిటంటే ఒకసారి ఎలక్షన్ కేసు వస్తే పీరియడ్ 6 months, 1 year పీరియడ్ లోపల డిస్పోజ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చుంటే, లా కమిషన్ డైరెక్షన్ ఇచ్చుంటే, అట్లాగే ఎలక్షన్ అథారిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చుంటే ఇది వెల్ అండ్ గుడ్. వీఆర్ డిమాండింగ్ ఫర్ దట్. పీరియడ్ ఇచ్చి పీరియడ్ లోపల తీర్పు ఇవ్వాలి. మీరేమైనా డిమాండ్ చేశారా సార్? ఇప్పటివరకు ఓటర్ల అవగాహన కార్యక్రమాలు కానీ ఏమైనా చేపట్టారా? ఇప్పుడు వచ్చారు, ఆ 3 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత దాదాపు ఊహాగానాలు వస్తున్నాయి, 15 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. సో ఏమైనా మీరు అడిగే ప్రయత్నం చేసినా, ఏ రకమైనటువంటి మీరు ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేశారు, ఓట్లు లెక్కింపు చేశారని? అది ఇట్ ఈస్ దేర్ డ్యూటీ, దేర్ రైట్ ఎట్ ఎనీ టైమ్. వాళ్ళది డిసెంబర్ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో పోయినసారి, ఆ ఎలక్షన్ లోపల 1 month అటు ఇటుగా ఎలక్షన్ జరుపుకునే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము. అంటే గతంలో ఒక ఆరోపణలు, నిందలు దాదాపు ఈవీఎంలో ఇవన్నీ వచ్చిన నేపథ్యం చెప్పారు. వెరీ క్లియర్ చెప్పాం. 2018, 2019లో ఎన్ని ఎలక్షన్లో వచ్చిన ఆరోపణలు అవన్నీ కూడా ఫస్ట్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్గా మేము చెప్పాం. సో ఇది మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్కు సిపిఎం నాయకులు చెప్పినటువంటి వివరాలు. మొత్తంగా గతంలో జరిగిన ఎలక్షన్లో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, డబ్బు, మద్యం విపరీతంగా ఈ పంపిణీలు, వాటన్ని పట్టుబడ్డ నేపథ్యంలో మరి ఆ డబ్బునంతా ఏం చేశారు, వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మేము కాళ్ళ నుంచి అడిగిన ప్రయత్నం అయితే చేశాం. మరి వారు చెప్పడానికి కాస్త చెప్పినట్టుగానే చెప్తున్నారు. మరి మొత్తానికైతే వివరాలు ఇస్తామని వాళ్ళతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్లో మాత్రం మొత్తానికి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా 3 రోజుల పర్యటనలో మొదటి రోజు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు అధికారులతో పాటు ఇటు ముఖ్యమైన అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలతో వాళ్ళు మీట్ అవుతూ వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకున్నటువంటి వివరాలు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా తాజ్ కృష్ణలో పరిస్థితి. శ్రవంతో మహేందర్ రెడ్డి, తాజ్ కృష్ణ, హైదరాబాద్.